ఇప్పుడు రైట్. మాకు ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అవుతుంది కదా మేడం. హ్మ్. అంటే ఏం ప్రాబ్లమ్ ఉండుంటది వెస్ట్‌లో మాకు? చాలా రకాల ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఓహ్! ఒకటి వెస్ట్ ఇస్ అ స్పేస్ జోన్. ఓకే. దాంట్లో ఏదైనా ఆ! టాయిలెట్ ఉన్నా ప్రాబ్లమ్ వస్తుంది. కమోడ్ ఏం చేస్తుందండి? డ్రైన్ అవుట్ అవును. కదా! అవును. అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. ఓకే. వెస్ట్ నేను చెప్పాను సేవింగ్స్, ప్రాఫిట్. హ్మ్. ఈ పర్టిక్యులర్ ఈ ప్రాపర్టీస్ ఉన్న ఎనర్జీస్‌ని డ్రైన్ చేస్తుంది. అందుకోసం ఓకే. సక్సెస్ దొరకదు. టాయిలెట్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. హ్మ్. కానీ హ్మ్. కలర్, ఏం మెటల్ యూజ్ చేస్తాం? సపోజ్ నేను చెప్తున్నా నార్త్‌లో. ఓకే. నార్త్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఓకే. సపోజ్ ఎవరైనా అంటున్నారు నాకు క్లయింట్స్ రావటం లేదు. నాది అందరి చేత వాస్తు చేయించుకున్నానండి. నాకు ఒక ఇన్సిడెంట్ అయింది ఇది ఓకే. చెప్తున్నా. అతను వచ్చి నాతో అన్నాడు, మేము మా వాస్తు వైజ్ కంప్లీట్ అండి. టాయిలెట్ లేదు, ఏదైనా యాంటీ కలర్స్ లేదు, ఏదీ లేదు. కానీ నాకు క్లయింట్స్ రావటం లేదు. హ్మ్. నేనన్నా ఓకే. కెన్ ఐ విజిట్ యువర్ ప్లేస్ అని. విజిట్ చేసాక నార్త్‌లో ఒక పెద్ద బ్రాస్ విఘ్నేశుడు ఉన్నాడు. ఆ! బ్రాస్ ఇస్ అ యాంటీ ఎలిమెంట్. ఓహ్! ఎలాగా? బ్రాస్ ఇస్ అ ఎర్త్ ఎలిమెంట్. అంటే ఎర్త్ ఎలిమెంట్ ది మెటల్ హ్మ్. బ్రాస్. హ్మ్. సో వాటర్‌లో అంటే మన సాయిల్‌లో వాటర్ వేస్తే ఏమవుతుంది? సాయిల్ పాడవుతుంది, బురద అయిపోతుంది. ఓకే. వాటర్ కూడా కలర్ మారిపోతుంది. అంటే వాటరు పాడవుతుంది, సాయిల్ పాడవుతుంది. ఓకే. సో నార్త్ వచ్చి ఆపర్చునిటీస్ మన ఎర్త్ ఎలిమెంట్ తాలూకా మెటల్ ఏదైనా పెడితే అది ఎనర్జీ ఇంబ్యాలెన్స్ కదా. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా చాలామంది నార్త్లో బ్రౌన్ కలర్ వాల్ పేపర్ అయినా, గోల్డెన్ కలర్ వాల్ పేపర్ అయినా, బ్రౌన్ కలర్ కర్టన్స్ అయినా, అవన్నీ చాలా అంటే ఆఫీసెస్ చూశాను. వెళ్ళేసరికల్లా అంతా బాగానే ఉంది. కానీ బ్రౌన్ కలర్ అయినా, గోల్డెన్ కలర్ వాల్ పేపర్ నార్త్లో ఇచ్చారు. ఓకే. అలాంటప్పుడు వాళ్ళకి అది ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. మీరేదైనా ఆఫీస్‌కి గాని, ఇంటికి గాని ఎళ్తే మీరసలు మనశ్శాంతిగా ఉండరేమో. అయ్యో! ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది. చిన్న తప్పులు చిన్న ఎతుకుతా చేంజెస్‌తో చాలా మటుకు చేంజెస్ తేవచ్చండి. ఓకే. చిన్న చేంజెస్ మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చిన్న చేంజెస్‌తో ఇంత డిఫరెన్స్ వస్తుందా అని. అవునా? ఆ! ఇంకోటి నార్త్ చెప్పాను కదా! నార్త్ ఇస్ అ వాటర్ ఎలిమెంట్. రైట్. సింపుల్ రెమెడీ చెప్తున్నాను. అంటే వింటున్న వాళ్ళకి అందరికీను. ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ పెట్టండి. హ్మ్. అంటే వాస్తుల్లో ఇంకేదైనా దోషాలు లేకపోతే వాటర్ ఫౌంటైన్ పెట్టండి అక్కడ. ఓకే. ఏమవుతుంది? వాటర్ ఎలిమెంట్ క్రియేట్ నార్త్‌లో. అవుతుంది. నార్త్‌లో. ఓకే. నార్త్ ఇస్ అ వాటర్ జోన్. రైట్. దాంట్లో వాటర్ ఫౌంటైన్ పెడితే వాటర్ ఎలిమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీ ఓకే. ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓహ్! క్లయింట్స్ వస్తారు ఇంకా. ఓకే. లేకపోతే బ్లూ కలర్ వాటర్ వేవీ షేప్‌లో ఉన్న వాల్ పేపర్ అయినా, లేకపోతే ఏదైనా వాటర్ ఎలిమెంట్ ఎక్కువ పెట్టండి అక్కడ. హ్మ్. ఆటోమేటిక్‌గా అవుతుంది. ఓకే. రైట్? రైట్ మ్యామ్. ఈ రోజుల్లో చాలా మందికుండే ప్రధాన సమస్య ఏంటంటే క్యాష్ ఫ్లో. హ్మ్. సో, ఈ క్యాష్ ఫ్లో తగ్గిపోవడానికి లేదంటే లేకపోవడానికి హ్మ్. ప్రధానంగా ఉండే వాస్తు దోషాలు ఏమై ఉంటాయి? ఒక ఆఫీస్‌లో గాని, ఇంట్లో గాని? క్యాష్ ఫ్లో అంటే చాలా కొన్ని డైరెక్షన్స్ అంటే ఇంపార్టెంట్ అండి. కానీ ప్రైమ్ డైరెక్షన్ సౌత్ ఈస్ట్. ఓకే. మనం సౌత్ దాన్ని ఈస్ట్. ఆగ్నేయం అంటారు. అవును. రైట్? అవును. ఆగ్నేయం మనకి కాన్స్టెంట్ క్యాష్ ఫ్లో డైరెక్షను ప్లస్ హెల్త్ డైరెక్షన్. ఓకే. ఇప్పుడు అక్కడ అంటే సపోజ్ ఫైర్ ఎనర్జీకి యాంటీ ఎలిమెంట్ ఏంటండి? యాంటీ ఎనర్జీ ఏమిటి? వాటర్. రైట్? సో అక్కడ ఏదైనా వాటర్ ఎలిమెంట్ ఉన్నా మనకి క్యాష్ ఫ్లో పాడవుతుంది. ఓకే. యూజువల్లీ ఇంట్లో ఏముంటుంది? సౌత్ ఈస్ట్ డైరెక్షన్‌లో మనకి కిచెన్ ఉంటుంది. అవును. అంటే చాలామంది అడుగుతారు కిచెన్‌లో అసలు ట్యాప్ లేకుండా ఎలా అండి అని. ఫుల్ కిచెన్‌లో ట్యాప్ కాదు. ప్రతి యాంగిల్ అంటే మనకి లేఅవుట్‌లో 16 డైరెక్షన్స్‌తో మనం లేఅవుట్ చేస్తే హ్మ్. యాంగులర్ డివిజన్ మెథడ్ అంటాం. అవునండి. దాంట్లో 16 డైరెక్షన్స్‌లో చేస్తే ఈచ్ డైరెక్షన్ మనకి 22.5 డిగ్రీ వస్తుంది. బేసిక్‌గా నార్త్ ఈస్ట్‌లో ఉంటది. సింక్. కాదు. నార్త్ ఈస్ట్‌లో సింక్. మనం ప్రతి ఇదొకటండి చాలా మంది ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళు కిచెన్ ఒక ఎలిమెంట్‌లా అంటే ఒక వేరే స్పేస్‌లా తీసుకొని దానికి నార్త్ ఈస్ట్‌లో ఆ! సింక్ అంటే అది కాదు. అచ్చా! ఫుల్ హౌస్ ఓహ్! మనకి కన్సిడర్ చేసినప్పుడు పూర్తి ఇంటిదంతా అట్లయితే తీసుకొని మీరే జెప్పాలి. మాకు తెలీదు ఇంకా. అది బ్రహ్మస్థలం నుంచి మనకి అచ్చా! అది నార్త్ టిల్ట్ క్యాల్కులేషన్ ఉంటుంది. దీంట్లో చాలా ఓకే. క్యాల్కులేషన్స్ ఓకే. ఉంటాయి. ఓకే. మన ప్రాపర్టీ ఎంతలో టిల్ట్ అయి ఉందో అందరిది 0 డిగ్రీ నార్త్ ఉండదు. ఆ! అంతే దుబాయ్ గదా! లాంటి ప్లేసెస్‌లో 0 డిగ్రీ నార్త్‌లో వాళ్ళు వాస్తు అనకపోయినా వాళ్ళు చాలా ఫాలో అవుతారు అవునా? ఇది. అందుకే వాళ్ళకి అంటే ఫైనాన్సెస్ అదేలెండి. ఇప్పుడు ఆ! వేరే ఆ! రీజన్స్ వల్ల ఇదయిందనుకోండి అది ఆఫ్ కోర్స్. వదిలేసిన స్టిల్ దుబాయ్ ఈస్ దుబాయ్. యెస్. ఆ! సో వాళ్ళకి నార్త్ 0 డిగ్రీ నార్త్ ఫాలో అవుతారు. హ్మ్. ఇండియాలో అన్నీ అలాంటివి కావు. ఓకే. అలాంటప్పుడు మనం నార్త్ ఎంత టిల్ట్ అయిందో అది కూడా క్యాల్కులేట్ చేయాలి. ఓకే. 16 డైరెక్షన్స్‌లో అది ఇంక్లూడ్ చేయాలి. చేసి ఎప్పుడైనా ఎనర్జీస్ బ్రహ్మస్థలం నుంచి పెరిఫెరీ వరకు వెళ్తుంది.
అంటే మన బాడీలో నావెల్ ఎంత ఇంపార్టెంటో ఇంటిది బ్రహ్మస్థలం అంత ఇంపార్టెంట్. ఓకే. అది ఓకే, ఎక్కడ ఉంటుందండి అది బ్రహ్మస్థానం? గర్భస్థలంలో ఉంటుంది, అంటే సెంటర్. ఓ, మనం ఇంటికి center. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్నిటిది పిన్ పాయింట్ మధ్యలో ఏదైనా తీసుకొస్తే ఆ అచ్చా. మధ్య ప్లేస్ ని ఓకే. బ్రహ్మస్థలం అంటారు. అది సో అది చాలా ఇంపార్టెంట్. అది బ్రహ్మస్థలంలో వెయిట్ ఎక్కువ ఉండకూడదు అంటాం. ఎందుకు? దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ దాట్. ఓకే. బ్రహ్మస్థలంలోనే వెయిట్ ఉంటే ఎనర్జీస్ ఎలా పాస్ అవుతుంది, ఉమ్. రైట్? ఓ. సో అందుకు అక్కడ స్టేర్ కేస్ ఉండకూడదు. చాలా మంది చాలా అంటారు, కానీ దాని రీజన్ ఎందుకు అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. సైంటిఫిక్ వాస్తులో ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుందండి, లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. Right. అంటే ఇంకొక ప్రశ్న అడిగి సబ్జెక్ట్లోకి వెళ్తాం మ్యామ్. ఓకే. ఇప్పుడు మీరు చెప్తారు, ఓకే, స్నేహలత సోమయాజులు గారితో మాట్లాడి మీకు గురుదక్షిణ ఇచ్చుకొని మేము అన్ని మార్పులు చేస్తాం. నెక్స్ట్ ఇంకొక ఆయన వస్తాడు, ఏంటి ఇలా చేశారు, నువ్వు తప్పు ఇది అని. లేదండి ఆమె చాలా సీనియర్ అంటే, లేదండి ఆమెకు తెలియదండి ఏదో ఇట్లా చెప్పిందండి అని ఆయన ఇంకేదో మార్పులు చేసరికి మేము భయపడిపోయి మళ్ళీ ఆ మార్పులు చేస్తాం. మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, ఎవరయ్యా మీకు చెప్పింది, ఇలా ఎందుకు చేశారు మీరు, అయ్యో అంటాడు. ఇది నిర్విరామ ఇది నిత్యం ఇలా జరుగుతుంది మాకు. ఇట్లా దీనికి ఎలా చెక్ పెట్టాలి మేము? నాకు చాలా కేసెస్ మీరు ఇప్పుడు చెప్పిన ఇన్సిడెంట్ చాలా, అంటే Yes. ఓ 4-5 వాస్తు చూపించి నా దగ్గర వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. Correct, ma'am. అవును. వాళ్ళకి చూపించామండి, ఏ రిజల్ట్స్ రాలేదు. మీరు కూడా అలా అయితే మీరు అంటే మాకు భయం అనిపిస్తుంది. మీరు క్లియర్ గా లాజికల్ గా మీరు మాకు చాలా మంది భయపిస్తారండి, ఇది చేయకపోతే ఇంట్లో ఏదైనా డెత్ అయిపోతుంది, మృత్యువే, ఇదే అయిపోతుంది. చచ్చిపోతారని చెప్తారు అంతే. అవును. అలాంటివి ఏమీ కాదండి, వాస్తు సైన్స్ దాంట్లో అలాంటివి ఏవి ఉండవు. మృత్యు అంత సీరియస్ ఏమీ కాదు, ప్రతిదానికి రెమెడీస్ ఉంటుంది. ఓకే. సైన్స్ అంటే రెమెడీస్, Yes. ప్రతిదానికి రెమెడీస్ లేనిది ఏదీ లేదు. ఉత్తి 2 కేసెస్ లోనే రెమెడీస్ లేదు అంటాం. అది నార్త్ ఈస్ట్ టాయిలెట్, సౌత్ వెస్ట్ ఎంట్రన్స్. సౌత్ వెస్ట్ ఎంట్రన్స్. ఓకే. 2 పాయింట్స్ లోనే అది అంటే ఏమీ అవదని చెప్తాం అండి, వాస్తు అంటే పాసిబుల్ కాదని. అచ్చా, వాస్తు కూడా సరి చేయలేనికి 2 ఉంటాయి. 2 ఆ 2 క్లాజెస్ తప్పించి ఇంకా ప్రతి దానికి దేర్ ఇస్ అ సొల్యూషన్. ఓకే. నార్త్ ఈస్ట్ టాయిలెట్, నార్త్ ఈస్ట్ ఏంటిది అన్నిటికంటే హైయెస్ట్ ఎనర్జీ జోన్, రైట్? నార్త్ ఈస్ట్ లో టాయిలెట్ ఉంటే, టాయిలెట్ అంటే కమోడ్, ఇక్కడ కమోడ్ ఉంటే ఏం చేస్తుంది, ఎనర్జీస్ అంతా డ్రైన్ చేస్తుంది. మీ ఎనర్జీస్ 0 అయిపోతాయి, ఇంకా అక్కడ ఇంట్లో ఏ డిసీజ్ ఎందుకు రాకుండా ఉంటుంది, రైట్? ఇంకోటి నార్త్ ఈస్ట్ వాస్తు పురుషుడిది హెడ్ అంటాం, బ్రెయిన్. ఓకే. సో బ్రెయిన్ లోనే మీకు ఎంత ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటే ఏమవుతుంది, చాలా న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. చాలా మందికి సీజర్స్, ఎపిలెప్సీస్, లేకపోతే ట్యూమర్స్, క్యాన్సర్స్, ఇలాంటి వాటికి రీజన్. నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి చాలా కేసెస్ చూసాను. దాంట్లో నార్త్ ఈస్ట్ టాయిలెట్ ఉన్న వాళ్ళకి 95% ఆఫ్ ద కేసెస్ వాళ్ళకి ట్యూమర్స్ వచ్చాయి. దట్ ఈస్ టాయిలెట్ అంత ఎఫెక్ట్ ఇస్తుంది. అలా కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారా? చాలా. ఇంకోటి మీరు ఈ క్వశ్చన్ అడిగితే నాకు ఇది వచ్చింది, ప్రతిదీ నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే కార్నర్స్ ఏ ఉండవండి, అది యాంగిల్స్. ఓకే, దాంతో మెజర్ చేయాలి. సపోజ్ అంటే రీసెంట్ గా ఒక ఫ్రెండ్ మాది, అంటే తనేమో ఫ్లాట్ కొనుక్కుంటుంటే షీ వాంటెడ్ మీ టు కమ్ అండ్ సీ. సో ఆ కేసులో చూస్తే యాంగిల్ నార్త్ ఈస్ట్ 45 డిగ్రీ, అంటే 11 degrees మైనస్ 11 degrees ప్లస్ చూస్తే దట్ బికమ్స్ యువర్ నార్త్ ఈస్ట్ యాంగిల్. అక్కడ ఇంటి మధ్యలో వచ్చింది, అంటే ఒక కార్నర్ రాలేదు, అంటే ఇట్స్ ఇన్ బిట్వీన్ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ కదా, నార్త్ ఈస్ట్ మధ్యలో వచ్చింది. సో నేను నార్త్ ఈస్ట్లో టాయిలెట్ ఏంటండి అని అంటే, అంటే మెయిన్ బిల్డర్ ఎవరు చూపిస్తున్నా, నార్త్ ఈస్ట్ కాదండి, నార్త్ ఈస్ట్ అటువైపు ఉంది కదా, ఇక్కడ టాయిలెట్ మధ్యలో ఉందని. సో దే డోంట్ నో. రెక్టాంగులర్ ప్లాట్ అయితే మనకి కార్నర్ లో రాదు, మధ్యలో వస్తుంది. మధ్యలో అంటే ఎక్కడ డిగ్రీస్ అది. ఇప్పుడు సౌత్ ఈస్ట్ అంటే మీరు సౌత్ కి ఈస్ట్ కి మధ్యలో ఉన్న, అంటే ఆ యాంగిల్ లో ఉన్నది సౌత్ ఈస్ట్ కార్నర్ అనుకుంటా, అది కాదు. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే 123 నుంచి 147 డిగ్రీ ఉన్న ఆ గ్యాప్ ని సౌత్ ఈస్ట్ అంటాం. ఎలా మెజర్ చేస్తారు? ఇంటి అంటే బ్రహ్మస్థలంలో, అంటే అజ్జాయింపుగా బ్రహ్మస్థలంలో నిలబడి కంపస్ తో 0 degree నార్త్ ఫస్ట్ అలైన్ చేసుకుని మెల్లిగా మూవ్ చేస్తే 123 to 147 డిగ్రీ ఉన్న ఏరియాని సౌత్ ఈస్ట్ అంటాం. అది మధ్యలోనైనా రావచ్చు, సైడ్ నైనా రావచ్చు, అది డిపెండ్స్. మేడం ఇంకొకటి, ఇప్పుడు
బిల్ గేట్స్ కానీ Hmm. వారెన్ బఫెట్ కానీ Hmm. వీళ్ళు ఎవ్వరు వాస్తు పాటించరు కదా మేడం. మనకంటే వాళ్ళే రిచ్గా ఉన్నారు, వాళ్ళ హెల్దీగా ఉన్నారు, వెల్దీగా ఉన్నారు. వాళ్ళ హరోస్కోప్ లో బుధుడు అంటే మర్కరీ చాలా స్ట్రాంగ్ ఉందండి. అందుకోసం అనుకోకుండా దే గెట్ ఇన్ టు అ హౌస్ విచ్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ అంటే ఫైనాన్స్ ప్రాస్పెక్ట్స్. సో ఓకే, అది కూడానండి మనకి ఎన్నో మాటలు అంటే ఈవెన్ బై ది వే ఐ డోంట్ నో హౌ మచ్ యు నో వైట్ హౌస్ ఇస్ కంప్లీట్ వాస్తు కంప్లైంట్. అచ్చా. వాళ్ళది అంటే మన ఇండియన్స్ చేశారా అదేమన్నా? ఐ డోంట్ నో, ఐ డోంట్ హ్యావ్ ద హిస్టరీ అబౌట్ ఇట్. ఓకే. కానీ వైట్ హౌస్ ఇస్ అ వాస్తు కంప్లైంట్ నేను చాలా బుక్స్ లో చదివానది. ఓకే, సో అదే నేను చెప్తున్నా అంటే చాలా మందికి అంటే కొంతమంది వాస్తు సరిగ్గా చేయించుకుంటారు ఓకే, ఇంటికి ఎంటర్ అయ్యే ముందు. రైట్. కొంతమంది ఇంట్లో తెలియదు కానీ చాలా ఫైనాన్స్ చాలా బాగుందండి మాకు అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నాం అంటారు. తీరా వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో వాస్తు పర్ఫెక్ట్, వాళ్ళు చేయించుకోకపోయినా కూడా ఆ పర్ఫెక్ట్. గ్రహ పరిస్థితి ఎలా వాళ్ళకి మార్చిందంటే వాళ్ళకి అన్ని అనుకూలంగా అయింది. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్.